హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక తాలింపు గింజలు 1 టీ స్పూన్, స్లైస్గా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 2, ఎండుమిర్చి 1, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేయండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 1 కప్పు టమాటా యాడ్ చేయండి. పసుపు 1/4 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటా మొత్తం సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పెసరపప్పు యాడ్ చేయండి. ఇక్కడ నేను 1/2 కప్ తీసుకొని నానబెట్టాను. 1/2 కిలో బీరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/4 టీ స్పూన్, ఇవన్నీ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బీరకాయ పెసరపప్పు బాగా ఉడికింది కదా. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకోండి. ఇక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, చపాతీలకి చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.